రవిని ఇవాల్టి నుంచి విచారించనున్నారు పోలీసులు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. విచారణలో పైరసీపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవిని కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రవిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 5 రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవిని కేసుపై ఈడీ దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్టుపై సోషల్ మీడియాలో అతడికి అనుకూలంగా చర్చ సాగుతోంది. కొందరు నిందితుడిని న్యాయ సహాయం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 7 రోజులుగా ఐబొమ్మ బంధు నిందితుడి అరెస్టు చర్చనీయాంశంగా మారాయి. నగర సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులోనూ కొత్త కోణాల్లో వెలుగులోకి వస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో మనుషులపై నమ్మకాన్ని కోల్పోయాడు. 4 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ నెల 14న కుక్కట్పల్లిలోని నిందితుల నివాసంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఇల్లంతా చిందరవందరగా ఉండటం, దుమ్ము ధూళి కొట్టుకుపోవడంతో గమనించారు. 2 నెలలకు దేశంలో తిరిగినా తప్పనిసరిగా ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లటం కారణంగా పని వాళ్లకు ఏర్పాటు చేసుకోలేదని భావిస్తున్నారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇంటి స్మార్ట్ డోర్ లాకు కెమెరా అమర్చాడు. బయటి వ్యక్తి ఎవరొచ్చినా ముందుగా కెమెరా ద్వారా తెలుసుకున్నాకే తలుపులు తెరిచేవాడు. పోలీసులు తనిఖీ సమయంలో రహస్య కెమెరాలు ముందుగానే పసిగట్టారు. అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టాయి. అదే సమయంలో భార్య అక్క విదేశాల్లో తమ కుటుంబాలు ఉన్నంతగా ఉన్నాయని ఎగతాళి చేసేది. దానికి భార్య అత్త వంత పడటంతో భార్యాభర్తలు విడిపోయారు. కూతుర్ని భార్య తీసుకెళ్లడంతో ఒంటరిగా మిగిలాడు. పైరసీ సినిమాలు, గేమింగ్, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు, విదేశాలకు తిరుగుతూ కాలం వెల్లదీస్తున్నాడు. కూతుర్ని చూడాలని ఉన్న అవకాశం లేకుండా పోయిందని చెప్పినట్టు సమాచారం.